ధర్నాలు అనుకుంటుంది. దాంట్లో స్వల్ప మార్పులు 29వ తేదీకి ఈ కార్యక్రమాన్ని కొద్దిగా మార్పులు చేయడం జరిగింది. ఈ నెల 29వ తేదీన కదిరిలో తెలుగుదేశం పార్టీ, సిపిఐ, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ, రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా కార్యక్రమానికన్నా ముందే అల్లీపూర్ తాండా దగ్గర ఉన్నటువంటి ఎవరైతే అంతర పంటలేసి నష్టపోయినటువంటి రైతులను పరామర్శించి అక్కడి నుంచి పాదయాత్రగా రెవెన్యూ డివిజన్ కార్యాలయం ముందు దాకా వచ్చి అక్కడ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ప్రధానంగా 2 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ పార్టీ అధికారానికి వచ్చిన తర్వాత గతంలో 2018-19కి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు పెండింగ్లో ఉంది. ఇక్కడికి మన అనంతపురం జిల్లా మంత్రివర్యులు శంకరనారాయణ గారు వచ్చినప్పుడు అడిగాం. ఆ పాత వాటి గురించి మా దగ్గర చర్చించద్దని చెప్పి చెప్తా ఉన్నారు. అంటే 18-19 గురించి ఎవరు మాట్లాడాలా, ఏ ప్రభుత్వం మాట్లాడాలో అర్థం కావడం. అదేవిధంగా ఈరోజు ఏవైతే ప్రీమియం చెల్లించాలో 12 లక్షల హెక్టార్లకు పైబడి అనంతపురం జిల్లాలో రైతాంగం వేరుశనగ, కంది, వరి తదితర అంతర పంటలన్నీ కూడా ఈ జిల్లాలో వేస్తే ఇప్పటికి దాదాపు 5-6 లక్షల హెక్టార్లకు కూడా మరి ఈ ఇన్సూరెన్స్ రావడం లేదు. దీనికి కారణాలు ఈరోజు అధికార పార్టీ ఏం చెప్తా ఉందంటే అగ్రికల్చర్ అధికారుల తప్పిదంగా చెప్తా ఉంది. ఇది అగ్రికల్చర్ అధికారుల తప్పిదమా లేదా ప్రీమియం చెల్లించడంలో పాలక ప్రభుత్వాన్ని తప్పిదమా అనేది తేల్చాల్సింది ప్రభుత్వమే. ఈరోజు అల్టిమేట్ రైతులు అనే వాళ్ళు నష్టపోతా ఉన్నారు. ఈ నష్టపోతున్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి 29వ తేదీన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అదేవిధంగా గతంలో కూడా సిపిఐగా టిడ్కో హౌసెస్కి సంబంధించి కానీ అంటే గత ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి 90% కంప్లీట్ అయినటువంటి ఇళ్లను ఎందుకు మీరు పెండింగ్లో పెట్టారని రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన కార్యక్రమాలు చేశాం. ఈరోజు ప్రభుత్వం ముందుకు వచ్చింది, 1 రూపాయికే ఇస్తామని. అదేవిధంగా గతంలో పట్టణ ప్రాంతాల్లో మరి 2 సెంట్లు, రూరల్ ప్రాంతాల్లో 3 సెంట్లు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈరోజు నిజంగా 6 అడుగుల హైట్ ఉన్నటువంటి వ్యక్తి పడుకోవడానికి కూడా సరిపోయినటువంటి ప్రాంతం 1 సెంట్ అనేది. ఇప్పటికైనా ప్రభుత్వం మారాలనే చెప్తా ఉన్నాం. కానీ వాళ్ళు ఎక్కడ చూసినా పోలీసు ఇవి కోర్టు కేసుల్లో ఉన్న కారణంగా అంటా ఉన్నారు. 43,000 ఎకరాల్లో 5,000 ఎకరాలు మాత్రమే ఉన్నటువంటి కోర్టు కేసులు. అవి కూడా ఏ పొలిటికల్ పార్టీకి సంబంధం లేనటువంటి కేసులు. 39,000 ఎకరాలకు సంబంధించి ఏ రకమైనటువంటి ఇంత కూడా లిటిగేషన్ లేకుండా పంచడానికి అన్ని రకాల అర్హత కలిగినటువంటి భూములు ఉండేవి. నిన్నటిదాకా ప్రభుత్వం అనేది స్థానిక సంస్థల ఎన్నికలకు ఒక ఇంటర్లింక్ పెట్టుకొని ఆ పట్టాలు పంచి ఓట్లు అడగాలనేటువంటి ఒక దురుద్దేశంతో ఇన్ని రోజుల పాటు ఆ పట్టాల పంపిణీ జరగలే. పోనీ ఇప్పుడైనా జరుగుతూ ఉందంటే సెంటు లెక్కన ఇస్తా ఉన్నారు. మరి ఇది ఒకసారి ఈ పాలక ప్రభుత్వం ఆత్మవిమర్శ చేసుకోవాలా. సెంటులో ఎక్కడ ఇల్లు కడతారనేది మరి తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. అందులో కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ ఆ స్థానిక శాసనసభ్యులు వాళ్ళ తర్వాత ఉన్నటువంటి సెకండరీ లీడర్షిప్ అంతా కూడా కొన్ని పట్టాలని కూడా వాళ్ళు హోల్డ్ చేసుకుంటా ఉన్నారు. అంటే బినామీల పేర్లతో లేదంటే కొన్ని 50, 100 ఈ రకంగా చేసుకొని వాటికి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉన్నట్ల బయట కూడా చెప్పుకుంటా ఉన్నారు అన్ని చోట్ల. సరే, దీనిపైన కూడా మరింత సమాచారం తీసుకొని దీనిపైన కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా మాట్లాడతాం. ఈ హౌసింగ్ స్కీమ్లో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాల పైన కూడా నెగ్గు తేల్చాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది. అందుకే దీని సిబిఐ ఎంక్వైరీ కూడా కోరాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీలకు, ప్రజలకు ఉంది. ఈరోజు హౌసింగ్ స్కీమ్ పేరుతో ఈ కదిరి లాంటి చోట అయితే ప్రభుత్వ స్థలాలు ఇచ్చారని చెప్పి ఒక అధికారి చెప్పాడు. కానీ వాటిని ఎంపిక చేయడంలో లోపాలు ఉంటా ఉన్నాయి. స్థానిక నాయకులు ఎంపిక చేస్తూ ఉన్నారు. 40, 50, 100 హౌసెస్ను హోల్డ్ చేసుకొని కొంతమంది ఒక సింగిల్ డిజిట్లో ఒక 7-8 మంది నాయకులు వీటిని హోల్డ్ చేస్తున్నట్టు బయటంతా కూడా చర్చ జరుగుతూ ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లుందంటే దీని పరిస్థితి, హౌసింగ్ స్కీమ్ పరిస్థితి 10 లక్షల రూపాయల ఎకరా భూమి, దాన్ని 3-4 ఇంతలు పెంచి అది కూడా ఎక్కడో టౌన్కు సుదూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో సెలెక్ట్ చేశారు. ఇది కూడా వాళ్ళ నివాస స్థలాలు ఉండేందుకు యోగ్యం లేనటువంటి ప్రాంతాల్లో సెలెక్ట్ చేసి ఉన్నటువంటి ప్రాంతాలు ఉన్నాయి. మరి రైతాంగానికి సంబంధించినటువంటి అంశంలో ఈ ప్రభుత్వం మరి ఏమాత్రం కూడా కదలడంలా, ఈ కదలనటువంటి మొద్దు నిద్రపోతున్నటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిద్ర లేపాల్సినటువంటి బాధ్యత ఈరోజు యావత్ రైతాంగం పైన ఉంది. దేశంలోనే రైతులు అనే వాళ్ళు మరి ఢిల్లీని ఎట్లా గడగడలాడిస్తూ ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం రైతుల గురించి పట్టడంలా. నిన్నగాక మన నివర్ తుఫాన్ వస్తే పక్కనున్న కడప జిల్లాను ఏరియల్ సర్వేతో తిరిగాడు, తర్వాత చిత్తూరు తిరిగారు,
నెల్లూరు, ప్రకాశం జిల్లాలు తిరిగారు తప్ప అనంతపురం జిల్లాకు రాలే. అనంతపురం జిల్లా ప్రత్యక్షంగా పరోక్షంగా కరువు కోరల్లో ఉన్నటువంటి జిల్లా. ప్రతి ఏడాది కూడా పంట నష్టపోతున్న జిల్లా. రైతులందరూ కూడా 20-30 ఎకరాల భూములు ఉన్న రైతులందరూ కూడా వలసలు పోతున్న జిల్లా. ఈరోజు అట్లాంటి అనంతపురం జిల్లాలో నీకు 12 సీట్లు 2 ఎంపీలు గెలిపించిన జిల్లా. కానీ అట్లాంటి జిల్లాను విస్మరిస్తా ఉన్నారంటే ఈ రైతాంగం పట్ల, అనంతపురం జిల్లా ప్రజల పట్ల ఏ రకమైనటువంటి ప్రేమ ఈ పాలక ప్రభుత్వానికి ఉందో ఒకసారి ప్రజానికం కూడా ఆలోచన చేయాలని చెప్పి సందర్భంగా వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. 29వ తేదీ జరిగేటువంటి మరి ఆందోళన కార్యక్రమానికి, ఆర్డీఓ కార్యాలయం ముందు జరిగే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకత్వం, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు బీకే పారసారథి గారు, పరిటాల సునీతమ్మ గారు, అదేవిధంగా మిగిలినటువంటి జిల్లా నాయకత్వం, సిపిఐ అనుబంధ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రయ్య గారు, జగదీషు తదితరులందరూ కూడా పాల్గొంటా ఉన్నారు. ఇంకా కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. ఇంకా రైతు సంఘాల నాయకులు కూడా అందరూ పాల్గొంటా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి 50 మంది రైతాంగం జయప్రదం చేయాలని చెప్పి సందర్భంగా మనవి చేస్తాం. మొన్నటి రోజున తాడిపత్రిలో ఏ రకమైనటువంటి రాష్ట్ర పరిపాలన కొనసాగుతుందో మనమందరం కూడా సోషల్ మీడియాలో, అదేవిధంగా సీసీ కెమెరాల్లో పోలీస్ రికార్డులు పెట్టినటువంటి సోషల్ మీడియాలో సీసీ కెమెరాల్లో అన్ని చోట్ల కూడా హల్చల్ చేస్తూ ఉన్నాయి. సరే, ఒక శాసనసభ్యుడు దౌర్జన్యపూరితంగా ఒక మాజీ ఎమ్మెల్యే ఇంటికి పోయి ఈ రకమైనటువంటి సంఘటనలు గతంలో ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో పునరావృతం కాలే, ఎక్కడ జరిగిన సంఘటనలు కూడా లేవు. ఒక రకంగా సినిమా స్టంట్ క్రియేట్ చేస్తూ ఉన్నాయి. కానీ ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఈ పాలన కొనసాగలేదనడానికి ఇది ఒక్కటి చాలు. దీన్ని కూడా మనము కదిరి సిపిఐ, తెలుగుదేశం, మిగిలినటువంటి రాజకీయ పక్షాలను కూడా ఖండిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఇటువంటి పాలన కానీ కొనసాగితే మరి భవిష్యత్తులో తిరుగుబాటు ఒక్కటే ఏకైక మార్గం. మరి ఇది సరైనది కాదు. అదేవిధంగా శాంతి భద్రతల సమస్య కూడా నిన్నగాక మన ధర్మవరంలో చూసాం. ఒక దళిత ఉద్యోగిని మరి ఆమెను కొంతమంది తీసుకుపోయి కాల్ చేసిన సంఘటన, ఈ రక స్నేహలత, ఈ రకంగా చెప్పుకుంటా పోతే కానీ రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య కానీ లేదంటే లా అండ్ ఆర్డర్ అనేదంతా కూడా పక్కదారి పడుతూ ఉంది. ఈ పక్కదారి పట్టినటువంటి లా అండ్ ఆర్డర్ను సెటరైట్ చేయడంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం వైఫల్యం చెందింది. ఈ నిరసన కార్యక్రమానికి యావత్ హిందూపూర్ పార్లమెంటు నియోజకవర్గ సభ్యులందరూ, అంటే బీకే పార్థసారథి గారు, నిమ్మల కిష్టప్ప గారు, ధర్మవరం ఇన్ఛార్జి పరిటాల శ్రీరామ్ గారు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే పరిటాల సునీత గారు, ఇంకా మిగతా నాయకులందరూ కూడా ఈ యొక్క సభకు హాజరవుతున్నారు. కాబట్టి రైతు సంఘం నాయకులు అందరూ కలిసి వచ్చి ఈ సభను జయప్రదం చేయాలా. రెండోది ఒకటి ఏమంటే, ఒక్క ఊర్లో ఉండే ఒక బ్యాంకు, నల్లజరు సొసైటీ బ్యాంకులో 3,000 పైగా క్రాప్ లోన్లు ఉన్నాయి. దానిలో 897 మంది రాలేదు ఇన్సూరెన్స్. కారణమేమి? వీళ్ళందరూ ఈ రెన్యూవల్ చేసిన వాళ్ళే. మరి ఎక్కడ తప్పు జరిగింది? ఒకరి మీద ఒకరు పెట్టుకుంటున్నారు. బ్యాంక్ వాళ్ళు అనేది మేమేం కరెక్ట్గా పంపించినాము అంటారు, వాళ్ళు మాకు రాలి వచ్చి చేసినాము వాళ్ళు అంటారు. ఇంకా ఎవరిని అడగాల? ఇల్లు ఇంత జనం రైతులు నష్టపోవాలి కదా. అందులోనూ ఇంకొకటి, ఈ బ్యాంకులకు వచ్చిన డబ్బులను ప్రతి బ్యాంకు వాళ్ళు కూడా 5,000, 10,000 పట్టుకొని ఇస్తాంటారు. కారణం ఏమంటే, మీరు మళ్ళా వడ్డీ కడతారో లేదో అని. మామూలుగా ఇప్పుడు కొందరు డైరెక్ట్గా పోయి బ్యాంకుల్లో పోయి వడ్డీ, ఇన్సూరెన్స్ అంతా చెల్లించే వాళ్ళు కూడా డబ్బులు పట్టుకుంటున్నారు. అది ఎందుకు పట్టుకోవాలా? వాళ్ళు నువ్వు కట్టకుండా ఉండేవాడిని పట్టుకునే సంతోషం, కట్టేవాళ్ళు అందరినీ పట్టుకుంటే తప్పు కదా. కాబట్టి బ్యాంకులో కూడా ఇది చేసి వాళ్ళ రైతులకు ఇచ్చే ఇబ్బంది లేకుండా రైతులకు వచ్చే డబ్బులు వాళ్ళకు మనస్ఫూర్తిగా పూర్తిగా ఇచ్చేస్తే సహకరించాలని మరి కోరుకుంటున్నాం. నాయకులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎక్స్ ఎంపీపీలు అందరూ కలిసి వచ్చి ఈ సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. కదిరి మున్సిపల్ పరిధిలోని హిందూపురం రోడ్డులో ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా ఉన్న ప్లాట్లలో పండగల అంగరంగ వైభవంగా జరిగిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో కదిరి శాసనసభ్యులు డాక్టర్ పివి సిద్దారెడ్డి పట్టాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హిందూపురం పార్లమెంటు సభ్యులు గోరెంట్ల మాధవ్ పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ పట్టాలివ్వడమే కాదు, నెలలోపు పక్కా గృహాలు కూడా ప్రభుత్వం కట్టించి ఇస్తుందని, అలాగే ఈ స్థలాలలోనే వాటర్ ట్యాంకులు, పైప్ లైన్లు, డ్రైనేజీ, పవర్ అన్ని సౌకర్యాలు కల్పిస్తామని, కొంతమంది కబ్జాదారులు కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని, దేవాదాయ భూమిని, వక్స్ భూమిని, చర్చి స్థలాలను ఆక్రమిస్తున్నారని,
వాటిని ఆక్రమిస్తున్న కబ్జాదారులందరినీ తరిమికొట్టి ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుని పేదల ప్రయోజనాలకు ఉపయోగిస్తామని, ఎంతటి వారైనా క్షమించే ప్రసక్తే లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఇప్పుడు పట్టాలు రానటువంటి వారు అధైర్యపడాల్సిన అవసరం లేదని, రాని వాళ్లు మరీ అప్లై చేసుకోవచ్చు అని, ఇది నిరంతర ప్రక్రియ అని, మీరు అప్లై చేసిన 90 రోజుల్లోపు ఇస్తారని, కావున అటువంటి వారు, అర్హత కలిగిన వారు వెంటనే అప్లై చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వెంకటరెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, తహసీల్దార్ మారుతి ప్రసాద్, హౌసింగ్ డీఈ, మాజీ మంత్రి షాకీర్, పట్టణాధ్యక్షుడు బౌద్దీన్, మాజీ మున్సిపల్ చైర్మన్ రమేష్ రెడ్డి, ఇస్మాయిల్, ఫయాజ్, వాల్మీకి, పవన్ కుమార్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ వార్డు ఇన్ఛార్జీలు, స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అట్లా ఉండండి సార్, ఎట్లా ఉండండి సార్. సార్ అందరూ వెళ్ళండి సార్. సార్ అందరూ సార్ ప్లీజ్ కొంచెం వెనక్కి సార్ ప్లీజ్. కదిరి పురపాలక సంఘంలో మొత్తం 2914 మంది లబ్ధిదారులకి పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుంది. మొత్తం టౌన్ మొత్తం మీద అర్హులైనటువంటి లబ్ధిదారుల్ని మనం వార్డు సచివాలయాల ద్వారా ఎంపిక చేయడం జరిగింది, వాళ్ళకు ఉన్నటువంటి అర్హతలను బట్టి. దీనిలో మన టౌన్కి సంబంధించి మొత్తం 3 లేఅవుట్లో ఈ లబ్ధిదారుల్ని లాటరీ విధానం ద్వారా ట్రాన్స్పరెంట్ మేనర్లో లాటరీ వేసి బెనిఫిషరీస్కి ప్లాట్స్ అనేవి కేటాయించడం జరిగింది. దీనిలో భాగంగా ఈరోజు ఇక్కడ సర్వే నెంబర్ 96లో మొత్తము 1500 మంది లబ్ధిదారులకు ఇక్కడ ప్లాట్లను కేటాయించడం జరిగింది. అలాగే 29వ తేదీన మనకి ఎర్రగుంటపల్లిలో 1214 మంది లబ్ధిదారులు ఉండడం జరిగింది. వాళ్ళకు కూడా ఆ రోజు ఆనరబుల్ ఎమ్మెల్యే గారు, అలాగే గౌరవ ప్రజాప్రతినిధులైనటువంటి ఎంపీ గారు మిగిలిన ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా 4వ తేదీ టిట్కోకి బ్యాక్ సైడ్ ఉన్నటువంటి అపార్ట్మెంట్స్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి స్థలంలో అక్కడ 190 మందికి లబ్ధిదారుల్ని కేటాయించడం జరిగింది. 4వ తేదీన వారందరికీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అయితే ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి అర్హులైనటువంటి లబ్ధిదారులందరినీ కూడా మనం ఎంపిక చేయడం జరిగింది. అయితే ఇంకా ఎవరైనా లబ్ధిదారులు మీకు ఇంటి స్థలం రానట్లయితే మీ సచివాలయంలో అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా మీ అర్హతలను పరిగణించి మీకు ఇంటి స్థలం కేటాయించడం జరుగుతుందని తెలియజేస్తున్నాం. దీనికోసమే ప్రభుత్వము ఎవరైనా లబ్ధిదారులు ఉన్నట్లయితే వారికి ఇవ్వడం కోసమే 90 రోజుల్లో ఎస్ఓపి పెట్టి వారిని ఎంపిక చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క లబ్ధిదారుడు కూడా వాళ్ళకి అర్హత ఉన్నట్లయితే వారికి కేటాయించడం జరుగుతుందని తెలియజేస్తున్నాము. పదవి ఉద్దేశంతో రూపొందించడం జరిగింది. జనరల్ గా గతంలో చాలా సార్లు పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగినా అప్పటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసం ఉంది. ముఖ్యంగా గతంలో పట్టాల పంపిణీ అంటే ఒక మండల తహసీల్దార్ కార్యాలయంలో ఒక పేపర్ మీద లేఅవుట్ సర్వే నంబరు 2 సర్వే నంబర్లకు లేఅవుట్ వేసేసి అందులో ప్లాట్ నంబర్స్ వేసేసి పట్టాలు పంపిణీ చేసేవారు. పట్టా చేతికొచ్చినటువంటి వ్యక్తికి ఆ స్థలం ఎక్కడుందో తెలియదు, తన ప్లాట్ ఎక్కడుందో అసలు తెలియదు. ఎక్కడో అక్కడ కొండ మీద ఉందంట, లేదంటే ఎక్కడో ఊరు బయట ఉందంట అని చెప్పేవారు. సో అతడు తన ప్లాట్ ఎక్కడుందో తెలుసుకోవాలంటే గతంలో
తహసీల్దార్ ఆఫీస్కి వచ్చి సర్వేయర్ దగ్గరకు వచ్చి మా స్థలం చూపించండి అని అంటే వాళ్ళకున్న వెసులుబాటుని బట్టి 6 నెలలకు, సంవత్సరానికో, 2 ఏళ్లకో, 5 ఏళ్లకో స్థలం చూపించేవాళ్ళు. తిరిగే ఓపిక లేకనో లేదా ఇప్పుడు ఎందుకులే మళ్ళీ ఎప్పుడో డబ్బులు ఉన్నప్పుడు కట్టుకుందామనే ఉద్దేశంతోనో కొన్నాళ్ళు ఆ లబ్ధిదారుడు కనుక ఆలస్యం చేస్తే తనకు ఆర్థిక ఆసరా కొంత ఫైనాన్షియల్ గా ఆయన దగ్గర సపోర్ట్ ఉన్నప్పుడు ఆ స్థలం కోసం వెళ్తే అక్కడ ఎవరు ఆ కబ్జా చేసి ఉండడము లేదంటే ఆల్రెడీ వేరే వాళ్ళు ఇల్లు కట్టుకోవడము ఇటువంటిది జరిగేది. ఇది 100కి 200% ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి అన్ని పట్టణాల్లో ఇదే దాదాపుగా జరిగింది. ఈ దేశంలో ఒకే రోజు ఒకేసారి 30 లక్షల మందికి పేదవాళ్ళకి ఇంటి పట్టాలు ఇచ్చినటువంటి ఏకైక ఘనుడు ఎవరైనా ఉన్నారా అంటే ఈ దేశంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకున్నారు. ఇందాక చెప్పారు ఆర్డీఓ గారు, పట్టాలు ఎక్కడ ఇస్తారో తెలియదు, జాగా ఎక్కడుంటుందో తెలియదు. అటువంటివి కానీకోకుండా పగడ్బందీగా పట్టాతో పాటు ఇంటి జాగా కూడా చూపించే సౌలభ్యం కల్పించేటువంటి ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సోదరులారా, మీ నవరత్నాల్లో భాగంగా తన సుదీర్ఘ పాదయాత్రలో చెప్పిన విధంగా ఈ రోజు దాదాపు 30 లక్షల మందికి ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా కదిరిలో మన నాయకులు డాక్టర్ పెదమల్లి వెంకట సిద్ధారెడ్డి గారి నేతృత్వంలో ఈ రోజు దాదాపుగా కదిరి నియోజకవర్గంలోనే 4,000కు పైగా పట్టాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అదేవిధంగా అందరికీ పట్టా ఇల్లు కట్టించి మీ సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్న సందర్భంగా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటూ వేదికలో ఉన్నటువంటి పెద్దలందరూ మీ గురించి మాట్లాడతారు, ఈ విషయం గురించి క్లుప్తంగా వివరిస్తారు కాబట్టి సమయం లేదు కాబట్టి దయవచ్చి అందరూ గట్టిగా సిద్ధారెడ్డి సార్ గారికి, గోవింద మానవ్ సార్ గారికి తప్పకుండా పలకాల్సిందిగా కోరుతూ గట్టిగా అందరూ సోదరులారా, ఇది ఒక చరిత్ర. భారతదేశంలో ఇంతమందికి 30,70,000 కుటుంబాలకి ఒకే రోజు ఇంతటి మహత్తర కార్యక్రమం ఈ దేశంలో ఏదైనా రాష్ట్రం ఉందంటే అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నారు. అంతేకాదు సోదరులారా, వైఎస్ఆర్ కుటుంబం ప్రజల కోసం పుట్టింది, ప్రజల అవసరాలు తీర్చడానికి కుటుంబం పుట్టింది. మాట తప్పం మగమ తిప్పం అని చెప్పేసి ఈ కుటుంబానికి మనమందరం అండగా ఉండాలా. ఎందుకంటే మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏమేమి హామీలు ఇచ్చారో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇవన్నీ నెరవేరుస్తూ వస్తున్నారు. అంతేకాదు ఈ రోజు మీరు చూస్తున్నారు, ఇంతమంది అక్క చెల్లెమ్మలికి వచ్చారు. ప్రతి ఒక్క పట్ట ఒక మహిళ పేరు మీద ఉందని చెప్పేసి సామాన్య విషయం కాదు. సోదరులారా, ఈ రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా మహిళలకు చాలా పెద్ద పీఠం వేస్తున్నారు, నామినేట్ పోస్టుల్లో పెద్ద పీఠం వేస్తున్నారు. స్థానిక సమస్య ఎన్నికల్లో కూడా 50% మీద రిజర్వేషన్ కల్పిస్తున్నారు. సోదరులారా, ఈ ప్రభుత్వానికి మనం అందరూ అండగా ఉందాం. కళ దాన్ని సాకారం చేసినటువంటి ఘనత మన గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పులివెందుల పులిబిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి చెందుతుంది. మనం గమనిస్తే భారతదేశానికి స్వాతంత్రం, అదేవిధంగా మన రాష్ట్రానికి వచ్చినప్పటి నుంచి మహాత్మా గాంధీ గారు కళలు కన్నటువంటి పేదలకు కూడు గూడు గుడ్డ, అదేవిధంగా విద్య, ఆరోగ్యం అనేవి మిథ్యగా ఉండేది గత ప్రభుత్వాల్లో, ఒక రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో మినహాయిస్తే. వాటినన్నిటినీ నవరత్నాల రూపంలో సాకారం చేసినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది. కదిరి నియోజకవర్గంలో చూస్తే గతంలో పట్టాలనేటివి వ్యాపారం చేసుకునేవారు. గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఇన్ఛార్జీలు కానీ, వాళ్ళ అనుచరులు కానీ. ప్రస్తుతం దానికి భిన్నంగా గౌరవ శాసనసభ్యులు సిద్ధారెడ్డి సార్ గారు అహోరాత్రులు మరి పేదలకు పట్టాలు ఇవ్వాలి, ఇదే ప్రధానమైనటువంటి నవరత్నాల్లో ప్రధానమైనటువంటి హామీ అని చెప్పి భావించి కదిరి పట్టణంలో
అన్ని చోట్ల వెతికి మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో కొండ గుట్ట అంటున్నారు సోదరులు పవన్ కుమార్ రెడ్డి గారు కూడా ఇంతకు ముందు. ఇది గుట్ట కాదు, బంజారా హిల్స్, హైదరాబాద్ లో ఉన్నటువంటి బంజారా హిల్స్ పోటీగా ఉంటుందని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, మరి ఈ ప్రాంతంలో పట్టాలతో పాటు పట్టాలను అభివృద్ధి చేస్తూ మౌలిక సదుపాయాలు కల్పిస్తూ మీ అందరికీ కూడా రహదారులు, కరెంటు, త్రాగునీరు, మరి ఇట్లాంటి సౌకర్యాలన్నీ కూడా మన జగనన్న ప్రభుత్వం అదేవిధంగా మన గౌరవ శాసనసభ్యులు సిద్ధారెడ్డి గారు కల్పిస్తారని చెప్పి మీకు హామీ ఇస్తూ పని మీద ధ్యాస పెట్టి పని చేసుకుంటూ వెళ్తున్నారు. టిట్కో హౌసెస్ మీద కూడా ప్రతిపక్ష పక్షులు ఎంతో రాద్ధాంతం చేశాయి. మీరు గమనిస్తే దాదాపు ఇక్కడ కూడా 1100 మంది లబ్ధిదారులు ఉన్నారు టిట్కో హౌసెస్ సంబంధించి, ఈ అపార్ట్మెంట్ సంబంధించి. దానికి వాళ్ళు ముందస్తుగా ఎంత సొమ్ము చెల్లించారో వాళ్ళందరికీ తెలుసు. తర్వాత గత ప్రభుత్వం ఏం చేసింది, లోన్ ఇప్పించింది, వాళ్ళకి అప్పు ఇప్పించింది. దాన్ని తీర్చాల్సిన బాధ్యత ఎవరిది? ఇల్లు తీసుకున్న వాళ్ళదే. నెల నెల కంతులు కట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళకున్నది. అటువంటి పరిస్థితుల్లో బాడుగలు కట్టుకోలేక, సొంతలు లేక ఇబ్బంది పడే వాళ్ళకు మనం ఇల్లు నిర్మించి ఇవ్వాలి కానీ వాళ్ళకు రుణం ఇప్పించి మళ్ళీ కంతులు కట్టుకోండి అని చెప్తే తేడా ఏముంటుందని చెప్పి మా నాయకుడు ఉన్నతంగా ఆలోచన చేసి, మీరు కట్టద్దండి, ఆ కంతులు ప్రభుత్వమే కడుతుంది అని చెప్పాడు. అతని యొక్క ఉన్నతమైన స్వభావానికి మనందరం దోహాలు చెప్తూ ఆయనకు ఒకసారి గట్టిగా చెప్పట్టవలసిందిగా కోరుతున్నాను. కాబట్టి సోదరిమణులారా, టిట్కో హౌసెస్ వాళ్ళు కూడా మీ కంతులు ఎవరు మీరు కట్టాల్సిన పని లేదు, ప్రభుత్వమే కడుతుంది. తర్వాత ఇంకా అడ్వాన్స్ పేమెంట్ చేయాల్సిన వాళ్ళు కూడా వాళ్ళ అడ్వాన్స్ పేమెంట్స్ కూడా ప్రభుత్వమే కడుతుంది. 435 స్క్వేర్ ఫీట్, 365 స్క్వేర్ ఫీట్స్ బుక్ చేసుకున్న వాళ్ళకి 50% అడ్వాన్స్ పేమెంట్ ప్రభుత్వమే కడుతుంది. మీ కంతులు ప్రభుత్వమే కడుతుంది. సో ఇటువంటి మహోన్నత కార్యక్రమాన్ని ఆయన చేస్తుంటే ప్రతిపక్షాలు మాత్రం వాటి పని అవే చేస్తున్నాయి. దుమ్మెత్తి పోసే కార్యక్రమానికి ఏదో ఒక రంగు కలుపుకుంటున్నాయి. ఈ తేడాన్ని మీరు అందరూ గమనించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్. నారాయణ గారు పట్టాల పంపిణీ చేస్తున్నప్పుడు నేను ఎంపీగా అక్కడికి హాజరు కావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి, ఈ రాష్ట్ర ప్రజలను అడ్రస్ చేస్తూ ఆయన మాట్లాడిన మాటలను చదువుకున్న పిల్లలు ఇక్కడ ఉంటే వాళ్ళు ఆయన మాట్లాడిన మాటలు మరొకసారి టీవీలలో కానీ సెల్ ఫోన్లో కానీ చూడాలి. ఆయన మాట్లాడిన మాట రాజ్యాంగాన్ని 4-5 సార్లు ఆయన ప్రస్తావించడం జరిగింది. రాజ్యాంగాన్ని 4 సార్లు ఆయన ప్రస్తావించారు. ఆయన మాటల్లో చెప్పాలంటే నేను సర్వసత్తాక ప్రజాస్వామ్య గణతంత్ర లౌకిక సార్వభౌమాధికార దేశంలో నివసిస్తున్నాను. గౌరవ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం మేరకు ఈ దేశంలోని పౌరులందరూ కూడా చట్టంలో సమానమే, చట్టానికి అందరూ సమానమే అన్న మాటను ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ ఆయన మాట్లాడిన మాటలు నేను చెప్తున్నా. 1978లో ఒక రాజ్యాంగ సవరణ జరిగింది. 1978లో రాజ్యాంగ సవరణ జరిగి ఆస్తి హక్కును ప్రస్తావించడం జరిగింది. ఆస్తి హక్కులను ప్రస్తావించడం రాజ్యాంగ సవరణ జరిగింది. కానీ అది ఈ రోజు అమలులోకి వస్తా ఉంది. ఆ సవరణ ఈ రోజు ఫోర్స్ లోకి వస్తా ఉంది అన్న మాటను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మనం గుర్తు చేసుకోవాలి. ఆస్తి హక్కును ఇదివరకు ఇళ్ల పట్టాలను వారికి ఇస్తారు, స్థలాన్ని ఇంకోరికి ఇస్తారు, స్థలాన్ని ఇంకోరికి ఇస్తారు, సిమెంట్ మూటలు ఇంకోరికి ఇస్తారు. అలా కార్యక్రమం జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు పక్కా ప్రణాళికతో, పక్కా వ్యూహంతో ఈ రాష్ట్రంలో, ఈ స్వతంత్ర భారతదేశంలో ఇల్లు లేని నిరాశ్రయులు నా కాలంలో ఉండరాదు అన్న భావనతో పశుపక్షాలకు, పులులకు కానీ, సింహాలకు కానీ, నక్కలకు కానీ, తోడేళ్లకు కానీ, కుందేళ్లకు కానీ పొలాలుంటాయి, పక్షులకు గుళ్ళుంటాయి. ఇంకా ఇందులోని నిలిపేయాలేంటి అని తనను తాను ప్రశ్నించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 32 లక్షల మందికి ఒకేసారి ఇళ్ల పట్టాల లేదా స్థల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఆయన ఎన్నికైన మొదట్లోనే ఈ బృహత్తరమైన కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టడం జరిగింది.
జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కట్టాలన్న దురసంకల్పంతో ముందుకు పోతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు కొంపలు ఉంచాలన్న సంకల్పంతో ఆయన ముందుకెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఆశీర్వాదం, భగవంతుడి ఆశీర్వాదం ఉంటే ఇల్లేంటి పేదలకు నేలలు కట్టిస్తాను అనే ఆలోచనతో ఆయన ముందుకెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారు కోర్టులకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనకు అగ్గి పెట్టాలని ఆలోచిస్తున్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి. ఆడపిల్లలను, ప్రత్యేకంగా ఆడపిల్లలను ఎక్కడ స్త్రీ గౌరవించబడుతుందో, ఎక్కడ స్త్రీ ప్రేమించబడుతుందో అక్కడ దేవతలు ఉంటారు అని నమ్మిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు యావత్ మన రాష్ట్రంలోని ఆడబిడ్డలందరూ కూడా ఈ ఆడబిడ్డల్లో తన అక్క, తన చెల్లి శనిమలమ్మను చూసుకుంటారు. ఈ ఆడపిల్లల్లో తన తల్లి విజయమ్మను చూసుకునే విశాల భావం ఉన్నవారు జగన్మోహన్ రెడ్డి గారు. ఒక్కటేంటి, ఆడపిల్లల కోసం వైఎస్ఆర్ ఆసరా, వైఎస్ఆర్ చేయూత, దిశ చట్టం, అమ్మ ఒడి, ఒంటరి మహిళలకైతేనేమి, అదేవిధంగా భర్తలు చనిపోయిన మహిళలకైతేనేమి అందరూ కూడా ఏ ఒక్క ఆడపిల్లలు కూడా విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరికి ఈ ప్రభుత్వం నుంచి భద్రత ఉండాలి, భరోసా ఉండాలి అన్న భావనతో ఆయన ముందుకెళ్తున్నారు. ఈ రాష్ట్రంలో పట్టాల పంపిణీ కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా 2 రోజుల క్రితం 25వ తారీఖు నుంచి మనం ప్రారంభించుకున్నాం. ప్రపంచ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా దాదాపుగా 31 లక్షల మందికి, అందులో కూడా అందరూ మహిళలు, 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఇంటి పట్టాలతో పాటుగా ఇల్లు ఇచ్చే కార్యక్రమం కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేస్తున్నారని చెప్పి మీకు అందరికీ సవినయంగా మనవి చేసుకుంటా ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున ఇల్లు కట్టే కార్యక్రమం కానీ, ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమం కానీ ఎక్కడో కమ్యూనిస్టు దేశాల్లో, చైనాలోనో, రష్యాలోనో జరిగింది తప్ప ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ ఇంతవరకు జరగని విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. మనందరికీ తెలుసు సొంత ఇల్లు అనేది ఎంత ముఖ్యమో. అద్దె ఇళ్లలో ఈరోజు ఉంటూ ఎన్ని కష్టాలు పడుతున్నారో పేదవాళ్ళు మనందరం కూడా చూసాం. మనందరికంటే కూడా ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 3648 కిలోమీటర్ల తన పాదయాత్రలో అడుగడుగున ఇల్లు లేని పేదవాళ్ళ యొక్క కష్టాలన్నీ కూడా చూసి మనం అధికారంలోకి వస్తూనే 25 లక్షల మందికి పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తామని చెప్పి మాట ఇవ్వడమే కాదు, మేనిఫెస్టోలో కూడా రాయడం చూసాం మనం. మరి అధికారంలోకి వచ్చిన వెంటనే ఈరోజు 25 లక్షలు కాదు 31 లక్షల మంది అక్క చెల్లెమ్మలకి ఈరోజు ఇల్లు ఇచ్చే కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టాం మనం. మరి ఈ కార్యక్రమానికి గత 14 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు చూస్తే ఏ ఒక్క రోజు కూడా ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదని. ముఖ్యంగా గడిచిన 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉండి ఎక్కడా కూడా మన కదిరి నియోజకవర్గమే తీసుకుంటే ఒక్క ఇల్లు కూడా పేదలకు ఇచ్చిన పరిస్థితి లేదు. ఎప్పుడో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ఇల్లు, అసంపూర్తిగా ఉన్నటువంటి ఇల్లు 2-3 అక్కడక్కడ పూర్తి చేయడం, వాటికి పచ్చరంగేసి గృహప్రవేశాలు చేసే కార్యక్రమాలు ఎన్నికల ముందు చేసిన పరిస్థితి చూసాం మనం. ఆ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు 25 లక్షల మందికి అప్పట్లోనే ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా 5 సంవత్సరాల్లోనే ఆయన ఇల్లు కట్టించిస్తే ఈరోజు మరో 2 అడుగులు ముందుకేసి 31 లక్షల మందికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఇల్లు కట్టిస్తా ఉన్నారు. ఇంత పెద్ద కార్యక్రమం, ఇంత బృహత్తరమైన కార్యక్రమం, పూర్తిగా అక్క చెల్లెమ్మలకి ఆస్తిని పంచించే కార్యక్రమం. కనీసం ఒక్కో ఇల్లు 3 లక్షల ఖరీదు వేసినా కూడా ఈరోజు దాదాపుగా 1,00,000 కోట్ల ఆస్తిని ఈ రాష్ట్రంలో అక్క చెల్లెమ్మల పేరిట
గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారు. ఇంతటి పెద్ద బృహత్తర కార్యక్రమం జరుగుతూ ఉంటే మరి రాక్షసులాగా చంద్రబాబు నాయుడు అడ్డుపడే కార్యక్రమం అడుగడుగునా చేస్తా ఉన్నాడు. ఎక్కడికక్కడ తన మేనేజ్మెంట్ తో కోర్టుల్లో కేసులు వేయించడం, ఎక్కడికక్కడ స్థలాలపైన లిటిగేషన్లు క్రియేట్ చేయడం, స్టేలు తీసుకురావడం, ఆఖరికి రాజధానిలో 50,000 మంది పేదవాళ్లకు పట్టాలు ఇస్తామంటే కూడా కోర్టుల్లో స్టేలు తీసుకొచ్చి ఈరోజు దాదాపు 3 లక్షల మందికి పట్టాలు రాకుండా స్టేల రూపంలో అడ్డుకున్న చరిత్ర చంద్రబాబు నాయుడు. ఆలయ భూముల్ని, వక్ఫ్ భూముల్ని అన్ని కూడా ఆక్రమించి పేదలకు పంచడానికి ఒక సెంటు కూడా లేకుండా చేశారు. కానీ అవన్నీ కూడా ఈరోజు మళ్ళీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటా ఉంది. ఇక్కడ కూడా చాలా మంది ఆక్రమించినారు. అందరినీ కూడా తరిమి కొడతా ఉన్నాం. మొత్తం పేదల చేతులకు ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన పేదవాడికి ప్రతి ఒక్కరికి కూడా అందించే కార్యక్రమం జరుగుతుంది. కబ్జా చేసిన ప్రతి ఒక్కరిని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. మర్యాదగా ప్రభుత్వ భూముల్ని, డీకేటీ భూముల్ని వదిలిపెట్టి వెళ్ళిపోండి, లేదంటే ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుంది. అన్ని కూడా పేదవాడికి పంచే కార్యక్రమం కూడా మీకు చేస్తామని చెప్పి మీకు అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నా. ఎవరు అర్హులున్నా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు అప్లై చేసుకోండి, భూములు ఇప్పిస్తాం, మీ స్థలాలు ఇప్పిస్తాం. మరి అదేవిధంగా ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేస్తున్నాం. కేవలం సంవత్సర కాలంలోనే ఇచ్చిన ప్రతి హామీ కూడా నెరవేర్చే కార్యక్రమం జరుగుతోంది. మరోవైపు మేమిస్తున్న 3 లేఅవుట్లు కూడా మరో 100-200 మీటర్లలోనే బైపాస్ రోడ్డు రాబోతా ఉంది. మనకు మరో నెల రోజుల్లో పనులు కూడా పూర్తిగా ప్రారంభం అవుతా ఉన్నాయి. కేవలం 100 మీటర్ల దూరంలోనే ఈ కింద నుంచి కూడా మీకు బైపాస్ రోడ్డు పోతుంది. అందరికీ కూడా అందుబాటులో కేవలం 5-6 నిమిషాల్లోనే పట్టణానికి చేరుకోవడానికి, మీ పనులు చేసుకోవడానికి కూడా ఇక్కడ పూర్తి అందుబాటులో ఈ స్థలాలన్నీ ఇస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలోనే ముత్యాల చెరువులో ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ సెజ్ లాంటిది, ఒక ఎంఎస్ఎంఈ పార్క్ కూడా ఏర్పాటు చేయడానికి ఇప్పుడే స్థలం సేకరిస్తా ఉన్నాం. అక్కడ కూడా ఏదైనా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా పనులు చేసుకోవడానికి, ఉపాధి కల్పించడానికి కూడా తొందరలో కృషి చేస్తామని చెప్పి మీకు అందరికీ కూడా సవినయంగా మనవి చేస్తూ, మీ అందరి ఆశీర్వాదాలు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పేదవాడికి అండగా నిలబడే కార్యక్రమాలు, మరిన్ని మేలు చేసే కార్యక్రమాలు చేయడానికి మీ అందరి ఆశీర్వాదాలు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవినయంగా నమస్కరిస్తూ, మీ అండదండలు, మీ ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఈరోజు అధికారుల గురించి 2 మాటలు చివరిగా చెప్పాలి. మరి దాదాపుగా ఇక్కడ మనం 3-4 వేల మందికి పట్టాలు ఇవ్వాలి, స్థలాలు కావాలి అని చెప్తే అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ అధికారులు, ఆర్డీఓ గారు కానీ, తహసీల్దార్ గారు కానీ, మిగతా అధికారులు, అదేవిధంగా మన కమిషనర్ గారు చాలా ప్రాంతాలు చాలా కష్టపడి వెతికి ఈ ప్రాంతాల్లో ఉన్న కబ్జాదారులందరినీ కూడా పక్కకు తీసేసి ఈ స్థలాలన్నీ కూడా సేకరించారు. ఈ సంవత్సర కాలంలో గౌరవ తహసీల్దార్ మారుతి గారు కానీ, ముఖ్యంగా మన కమిషనర్ ప్రమీల మేడం గారు కానీ ఎంత కష్టపడ్డారో నేను చూశాను. ప్రతిరోజు కూడా ఈ లేఅవుట్లన్నీ కూడా తిరగడం, ఇక్కడ అన్ని కూడా చదువులు చేయించడం, రోడ్లు వేయించడం, వాటన్ని పట్టాల నంబర్లు, లబ్ధిదారులందరూ ఎంతమంది పోయినా సరే పారదర్శకంగా ప్రతి ఒక్కరిని కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం చేశారు అధికారులందరూ కూడా. అధికారులందరికీ మీ అందరి తరఫున సవినయంగా నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ